వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ముప్పేట దాడి జరుగుతోంది. అందరూ అతన్ని వేలెత్తి చూపుతున్నారు. ప్రతి ఒక్కరూ అతన్ని విమర్శిస్తున్నారు. తెలుగుదేశపు కూటమి ప్రభుత్వం రెచ్చిపోయి అతన్ని దోషిగా చిత్రీకరిస్తున్నారు. బీజేపీ వారు, కొంతమంది స్వామీజీలు, పైపెచ్చు మీడియాలో కొన్ని మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎందుకంటే లడ్డూతో తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందని, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావాలనే చేశారనేది వాళ్ళ వాదన. దీనిపైన జగన్మోహన్ రెడ్డిని దోషిగా చేయటం, అప్పుడున్న వారిపైన ఈ నెపం నెట్టడం జరుగుతోంది. సో మొత్తం మీద ఈ ముప్పేట దాడిలో జగన్మోహన్ రెడ్డి ఒంటరైపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డిపై ఇంతలా ఎందుకు దాడి జరుగుతోంది? ఇంతలా ఎందుకు ఈ యొక్క ముప్పేట దాడి జరుగుతూ అతన్ని హీనంగా చూస్తున్నారు, కించపరుస్తున్నారు, అతనేదో దోషిగా చేస్తున్నారు? తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిసిందని నిర్ధారణ కాలేదు. సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇంకా దర్యాప్తు సంస్థలకు, సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థలకు ఇవ్వమని వైఎస్ఆర్సీపీ చెప్తోంది. అలాగే ఒక్క రిపోర్ట్ను పట్టుకొని, అంటే దాన్ని ఇంకా బెటర్ ల్యాబ్ కూడా ఇవ్వలేదు. ఆ రిపోర్టు గుజరాత్ నుంచి వచ్చిన రిపోర్టు ఇంకా బెటర్ ల్యాబ్ ఇవ్వకుండా, సెకండ్ ఛాన్స్ తీసుకోకుండా, ఇంకొక అవకాశం తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపచారం చేశారని, లడ్డూను కల్తీ చేశారని అతని పైన ముప్పేట దాడి జరుగుతుంది. ఈ దాడి అంతా ఎందుకో తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టే ఇంతమంది దాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని, అపచారం చేశారని, హిందూ మతానికి తూట్టు పొడుస్తున్నారని, సనాతన ధర్మం అంటే తనకి లెక్కలేదని, తిరుమల తిరుపతిని అపవిత్రం చేశాడని, లడ్డూను కల్తీ చేశాడని చాలామంది వాదిస్తున్నారు, గోల చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అలాగే దీక్షలు కూడా చేస్తున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఇదంతా జరుగుతుంది. అంటే క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదా అండి? క్రైస్తవులు ఈ దేశంలో పరిపాలించకూడదా? క్రైస్తవులు రాజ్యం వెళ్ళకూడదా? క్రైస్తవులు ఉండటమే పొరపాటు అన్నట్టుగా క్రైస్తవులు దేశం విడిచి వెళ్ళిపోవాలన్న పందాతో చాలామంది వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి. ఒకవేళ ఆయన పరిపాలన లోటుపాట్లు ఉంటే, తప్పులు చేస్తుంటే తప్పకుండా శిక్షించండి, తప్పకుండా పనిష్ చేయండి. అంతేగాని నిర్ధారణే కానీ టీటీడీ ఈవో ఒకలాగా చెప్తారు, నారా లోకేష్ గారు ఒకలాగా ట్వీట్ చేస్తారు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరోలా అంటారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొకలా వాదిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసింది అంటారు. జంతువుల కొవ్వు కలిసాదనడానికి పూర్తి నిర్ధారణ రాలేదు. ఒక రిపోర్ట్ ఉంది, దాని సెకండరీ రిపోర్ట్ మీద తీసుకోవాలి కదా, లేకపోతే సిట్ ఏర్పాటు చేయాలి కదా, సిబిఐ దర్యాప్తు చేయాలి కదా, ఆ రిపోర్ట్ వచ్చిందా ఆగాలి కదా. ఈలోపే మొత్తం అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇదంతా మాత్రం కరెక్ట్ కాదండి. ఇదంతా ఎందుకు కుట్ర జరుగుతుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి. క్రైస్తవుడు పరిపాలించొద్దు, క్రైస్తవుడు రాజ్యం ఏలొద్దు, క్రైస్తవుడు రాజ్యాన్ని పరిపాలించడానికి అనర్హుడు, క్రైస్తవుడు ఇతర మతాలని చిన్న చూపు చూపే వ్యక్తిగా ఉంటాడు అని వారి భావన. ఇదంతా జగన్మోహన్ రెడ్డి పైన జరుగుతున్న కుట్ర. ఒకసారి ఆలోచించండి. ఇంతమంది ముప్పేట దాడి జరుగుతుంది. పురంధేశ్వరి అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఎలా వస్తాడో చూస్తాను అని అంటున్నారు. ఇక్కడ రాజాసింగ్ గారు అయితే వస్తే చంపేస్తారు నిన్ను అన్నట్టుగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మిగతా వాళ్ళు కానీ, మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళొద్దాడు. అతనిపై లడ్డూ విషయంలో అతని పైన నిందను తొలగించుకోవడానికి అతను తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలోని నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతను మెట్ల మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది డిక్లరేషన్ ఇవ్వాలి. నువ్వు క్రిస్టియన్ కాబట్టి, నువ్వు క్రిస్టియన్ కాబట్టి, హిందూయేతరుడు కాబట్టి నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఇదొక పెద్ద వివాదము
రేపుతున్నారు. క్రైస్తవులు ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, ఇది సెక్యులర్ కంట్రీ. భారతదేశం సెక్యులర్ కంట్రీ, లౌకికవాదంతో ఉన్నది. అన్ని మతాలను గౌరవించే పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఎవరు ఏ మతమైనా లేకపోతే ఎవరు ఏ మార్గమైనా నిరభ్యంతరంగా అవలంబించడానికి పాటించడానికి రాజ్యాంగం హక్కు కల్పించింది. క్రైస్తవుడు అయినంత మాత్రాన ఈ దేశాన్ని, రాజ్యాన్ని లేదా రాష్ట్రాలను పరిపాలించే హక్కు లేదని రాజ్యాంగం చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి, మిగతా కొన్ని శక్తులు, హిందూ శక్తులు, కొంతమంది మీడియా జగన్మోహన్ రెడ్డిని తరిమివేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి ఉనికిని లేకుండా చేయాలన్నట్టుగా చూస్తున్నారు. ఒక క్రైస్తవుడు కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇది మీకు ఇప్పుడు మీరు తాత్కాలికంగా విజయం సాధించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి, జగన్మోహన్ రెడ్డి గారిని పైన కక్ష సాధించి, ఆయన్ని దోషిగా చేసి మీరు తాత్కాలికంగా విజయం సాధించవచ్చు. కానీ అంతిమ విజయం అనేది ఒకటి ఉంటుంది. అందరి లెక్కలు తేలుస్తారు. దేవుడు అనేవాడు ఉన్నారు. దేవుళ్ళకే దేవుడు అనబడేవారు ఒకరు ఉన్నారు. ఆయన అందరి లెక్కలు తీరుస్తారు, అందరి తిక్కలు తీరుస్తాడు. ఎవరు నాటకం ఆడుతున్నారు, ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు దేవుళ్ళను అడ్డం పెట్టుకొని, సాక్షాత్తు కలియుగ దైవం అంటున్న ఆ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు డ్రామాలు ఆడుతున్నారు. ఒక రోజంటూ వస్తుంది, అన్నీ బట్టబయలు ఒక మానం. రహస్యమందే ఉన్న ప్రతిదీ బట్టబయలవుతుంది. అప్పుడు దోషులు ఎవరో, నిర్దోషులు ఎవరో, అసత్యమేదో సత్యమేదో తెలుస్తుంది. ఒక్క క్రైస్తవుడిగా ఉన్నందుకే కదా ఇంత అవమానం, ఇంత దాడులు, ఇంత ముప్పేట దాడి. ప్రతి ఒక్కరు ఇలా జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేస్తున్నారు. వారి ఫ్యామిలీని నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. ఏదేమైనా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా. ఆయన అందరి లెక్కలు తేలుస్తాడు. అందరి లెక్కలు తేల్చి అందరికీ ఇవ్వాల్సిన బహుమానం తప్పకుండా ఇస్తాడు. జాగ్రత్త. ఎవరు చూడట్లేదని, మాదే కరెక్ట్ అనుకొని, మాదే సత్యం అనుకొని, మేమే రాజ్యం ఏలుతున్నామని, మాదే అధికారం అని విర్రవీగితే, మా బైబిల్లో ఒక మాట ఉంటుంది, గర్విష్ఠులు గడ్డి తినక మానరు, వారి పొగరు అన్నచక్క మానరు. ఒకసారి ఆలోచించుకోండి. క్రైస్తవులారా, మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, విశ్వాసులారా. ఒక జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి చాలా నిందలు పడుతున్నారు, చాలా అవమానాలు, ఒక రకంగా చేయని తప్పుకి నిందలు పడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. అయితే మనం ఏం ధర్నాలు, యాగాలు, యజ్ఞాలు లేకపోతే ఇవి చేయక్కర్లేదు, కానీ ప్రార్థన చేద్దాం. ఏది సత్యమో అది బయటపడాలి, ఎవరు దోషులో వారు శిక్షించబడాలి, ఏది నిజమో అది బయటికి రావాలి, న్యాయము గెలవాలి, సత్యము విరాజిల్లాలి అని ప్రార్థన చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా క్రైస్తవుడు కాబట్టి తోటి క్రైస్తవుడు గురించి తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం. సో ఏది ఈ యొక్క విధానంలో ఏది కరెక్టో, ఏది ఔచిత్యమో, ఏది మంచిదో, ఏది న్యాయమో అది బయటకు వచ్చి ప్రతిదీ ప్రజలకు అర్థమయ్యేలా ఉండులాగున మనం అందరము ప్రార్థన చేద్దాం. మన 2 రాష్ట్రాలను అలాగే భారతదేశాన్ని దేవుడు దీవించి కాపాడును గాక. ఆమేన్.